ఒక్కసారి అందరూ దయచేసి మీ అరిచేతిని కుడి చేతిని ఇలా పైకెత్తండి. అందరూ ఒకసారి అందరూ కుడి చేతిని పైకెత్తండి. నేను ఏమి చెప్తున్నానో ఏమి చేస్తున్నానో గమనించండి. ఇలా చెయ్యి పెట్టండి. కొంచెం కిందికనండి, ఇంకొంచెం కిందికనండి, ఇంకొంచెం కిందికనండి, ఇంకొంచెం కిందికనండి. అందరూ బుగ్గ మీద పెట్టండి. అంతా బుగ్గ మీదనే పెట్టండి, అంత బుగ్గ మీదనే పెట్టండి, అంత బుగ్గ మీదనే పెట్టండి. ఓకే, కానీ ఓకే, థ్యాంక్స్. నేను బుగ్గ మీద పెట్టమన్నా, కానీ మీరు అందరూ ఎక్కడ పెట్టారు? గడ్డం కింద పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే, నేను గడ్డం కింద పెట్టాను కాబట్టి మీరు కూడా గడ్డం కింద. అంటే నేను ఏమి చెప్తున్నానో వినండి, గమనించండి అన్నా. అంటే నేను చెప్పే మాటకి విలువ లేదు, నేను చేసే పనికి మాత్రమే విలువ ఇచ్చారు. అంటే హ్యూమన్ సైకాలజీ. మానవులు చెప్పే మాట కంటే చేసే పనికే విలువనిస్తారు. కాబట్టి ఇప్పటిదాకా చాలామంది పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు, విన్నారు, కానీ ఆచరించాలి కదా. కానీ మనం ఆచరించే వాళ్ళం, వినేవాళ్ళం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పంచభూతాలని ఉపయోగించుకొని ఈ పంచభూతాలకు అనుగుణంగా జీవించటం ఎలా అనేది అర్థం చేసుకొని ఆ విధంగా జీవిస్తే ఖచ్చితంగా మిగతా మనతో పాటే జీవిస్తున్నటువంటి అనేక లక్షలాది జీవులు ఉన్నాయి కదా, అవి ఏవి కూడా హాస్పిటల్కి వెళ్ళటం లేదు కదా, ఏ డాక్టర్ దగ్గరికి ఏ మందులు ఏ సూదులు వేసుకోవటం లేదు కదా, చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నాయి కదా, వాటి ఆయుష్ ప్రకారం జీవిస్తున్నాయి కదా. ప్రకృతి నిర్దేశించిన ఆయుష్ ప్రకారం జీవులన్నీ జీవిస్తున్నప్పుడు మనిషి ఎందుకు జీవించలేకపోతున్నాడు? అనుగుణంగా మన జీవన విధానాన్ని మలుసుకోని ఫలితంగా ఇవాళ మన ఆయుష్ తగ్గిపోయింది. చాలా సంవత్సరాలు వామపక్ష ఉద్యమాలు అంటే నాకు 55 సంవత్సరాలు, 45 సంవత్సరాల పైగా వామపక్ష ఉద్యమాలు అంటే చదువుకునే రోజుల్నే నరసయ్య కానీ, ఉపేందర్ కానీ, వీరారెడ్డి కానీ, ఇంకా మిగతా నగేష్ కానీ, ఇంక చాలామంది ఇక్కడ మాగి వెంకన్న, చాలామంది నాకు జూనియర్సే, చాలా చిన్నపిల్లలుగా ఉద్యమంలో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు చూసి చాలా ఆశ్చర్యంగా, వీరస్వామి అన్న అంటే ఎట్టో ఉంటాడు అనుకుంటే ఆయనేంది కషాయం వేశాడు, ఆయనేందో నమో బుద్ధాయి అంటున్నాడు రోజు యూట్యూబ్లో. ఈయన మారాడా, దేవుణ్ణి నమ్ముతున్నాడా, లేకపోతే దేవుని వ్యతిరేకిస్తున్నాడా, ఈయన చెప్పింది ఏంటి, ఆచరించింది ఏంటి అనేది విచిత్రమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. దీనికి మేమందరం కూడా వెంకన్న గారు, అట్లా ఇంకొక వెంకన్న గారు, సుగుణారావు గారు, వరలక్ష్మి గారు చాలా సీరియస్గా దీని మీద కసరత్తు చేశాం. ఈ సమాజాన్ని ఎలా చూడాలి, ఎలా చూస్తున్నారు అంటానికి. మేము ఒకరోజు వెంకన్న గారు క్లినిక్ నుంచి ఖమ్మం వెళ్తుంటే ట్రైన్లో ఒక కిటికీ దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. అబ్బాయి ఏడుస్తూ ఉంటున్నాడు. హైదరాబాద్ నుంచి కాజీపేట దాకా ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు, గుద్దిల్లిబడి ఎక్కిల్లిబడి ఏడుస్తున్నాడు. కానీ తండ్రి మాత్రం పిల్లోడికి వెళ్ళి చూడటం కదా అసలు ఆఫ్ చేయటండే. పిల్లోడు మాత్రం బాగా ఏడుస్తుండు. చాలామంది భోగిలో ఉన్నాం, చిరాకు వస్తుంది. ఏంటి ఆ తండ్రి కిటికీలో నుంచి బయటకు చూస్తుండో ఆహ్లాదకరంగా చూస్తుండు, కానీ పిల్లోడికి వెళ్ళి చూడటండి ఇదేంటి, ఇంత కఠినంగా ఉంటాడా మనిషి? కన్న కొడుకు కదా, ఏడుస్తుండు కదా, గుక్కిలు పట్టాడు కదా, ఇన్ని గంటలు ఏడుస్తున్నాడు కదా, ఏంటి అని ఆశ్చర్యపోయి కాజీపేటలో జంక్షన్ ఉంటుంది, చాలాసేపు ఆగింది కదా, ఆగింది. అడుగుదాం అనుకోని ఈలోపు నా పక్కన ఒక ఆయన, ఏమయ్యా బుద్ధుందా నీకు? పిల్లోడు ఇంత గట్టిగా ఏడుస్తుంటే, ఇన్ని గంటలు ఏడుస్తుంటే కనీసం ఊరుకో అని చెప్పలేవా అని అంటే, ఆ తండ్రి పుట్టెడు దుఃఖంతో ఏం చెప్పాను, వాళ్ళ అమ్మ చనిపోతే డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేపించి పక్క భోగిలో పెట్టి తీసుకుని వస్తున్నా. ఇప్పటివరకు ఏమనిపించింది? నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కథ, ఇది రియల్ జరిగింది కాదు. ఈ కథలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా తండ్రి ఏమి అనిపించాడంటే దుర్మార్గుడుగా, కఠినగా కనిపించాడు. ఇప్పుడు ఏం కనిపించాడు? అయ్యో అనిపించాడు. అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. సత్యం ఎప్పుడు కూడా సాపేక్షంగా ఉంటుంది తప్ప యూనివర్సల్గా ఉండదు. సత్యాలు అసత్యాలన్నీ కూడా సాపేక్షంగా ఉంటాయి తప్ప యూనివర్సల్గా ఉండదు. వీరస్వామిని ఎలా చూసాము, లేదా ప్రకృతి వైద్యాన్ని ఎలా చూస్తున్నాము, బుద్ధుడిని ఎలా చూస్తున్నాము,
మొత్తం ఈ సమాజాన్ని ఎలా చూస్తాం? సాపేక్షంగా చూడాలి, యూనివర్సల్గా కనపడదు. కాబట్టి సత్యం ఏమిటి? ఒక ప్రత్యేకమైనటువంటి టైంలో, ప్రత్యేకమైనటువంటి కాలంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో సత్యం తెలవదు, అర్థం కాదు. అనేక కాలాలు, అనేక ప్రదేశాలు లేదా కంపేర్ చేస్తే తప్ప సత్యం కనపడదు. కాబట్టి ఏంటి, ఇందాక అనిల్ గారు చెప్పారు, ఏలు ఒత్తుకుంటే జబ్బు తగ్గిద్దా? ఇంకా సార్ చెప్తారు, చాలా సీనియర్ మోస్ట్ అనేక వైద్యాల్లో నిపుణులు, ఆయన చెబుతారు. అంటే ఇంత చిన్న విషయాలకే తగ్గుతారు ఆయన. ఇక్కడికి సజీవ సాక్ష్యాలు చాలామంది వచ్చారు, నేను తగ్గించిన వాళ్ళు. క్యాన్సరు వచ్చి మమతా హాస్పిటల్లో జాయిన్ అయితే చచ్చిపోతారని చెప్తే ఆయనకి తగ్గిపోయింది. ఫోన్లో మాట్లాడే, డైట్ ఇచ్చే, డైట్ పాటిస్తే తగ్గిపోయింది. మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రానికి చాలామంది వచ్చారు. ఒక అర్ధరాత్రిన ఒకళ్ళు ఫోన్ చేసి, అంబులెన్స్ వచ్చింది, కూర్చోవటానికి ఓపిక లేదు, పడుకోవటానికి ఓపిక లేదు, సయాటికా వచ్చింది, ఏంటి అని అన్నారు. అర్ధరాత్రిన మేము ఒక స్కీమ్ పెట్టాం సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం నుంచి. ఏంటంటే 5,000 రూపాయలు కడితే లైఫ్ మెంబర్షిప్, మీ కుటుంబ సభ్యులందరికీ ఫ్రీ ఓపీ, జీవితాంతం ఫ్రీ ఓపీ. 5,000 రూపాయలు కడితే అర్ధరాత్రిన కాల్ చేసినా మేము ఫోన్ ఎత్తుతాం, ఎత్తి మీకు ఆక్యుపంచర్ పాయింట్స్ చెప్తాం, నేచర్ కేర్ డైట్ ఇస్తాం, తెల్లారితలగా కార్గోలో మీకు మెడిసిన్ వస్తుంది. ఇంకేంటి అంటే మా దగ్గర మెడిసిన్ కొంటే 10% డిస్కౌంట్ ఇస్తాం. ఈ స్కీమ్లో వాళ్ళు సభ్యులుగా చేరారు. వాళ్ళు రాత్రి 11:45కి ఫోన్ చేశారు, డాక్టర్ గారు ఇది పరిస్థితి, ఏం చేయాలి అని. వాట్సాప్ కాల్ చేయమ్మా అన్న. 10 నిమిషాలు పడుకున్నారు. ఇప్పటిదాకా కూర్చోలేకపోయింది, పడుకోలేకపోయింది. తెల్లారి వచ్చారు, 2 మనుషులు పట్టుకొని వచ్చారు. హాయిగా వారం రోజులు సయటికా పూర్తిగా తగ్గిపోయింది. అట్లా అనేక జబ్బులు చెప్పుకుంటూ పోతే టైం లేదు. అనేక జబ్బులకి చిటికలో తగ్గిద్దనే, చిటికలో తగ్గించేటువంటి వైద్యాన్ని మేము నేర్చుకున్నాం మా గురువుల గారి దగ్గర. అలాగనే సరిపోయినటువంటి ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి అనేకం మన బుద్ధుడు వైద్య విధానాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మందికి నేర్పాం. ఇది లక్షలకి, కోట్లకి చేరాలి. పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, తరతమ్య భేదాలు లేకుండా అందరికీ వైద్యం అందించాలనే ఒక సంకల్పంతో సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. దీంట్లో టి వెంకన్న గారు, ఎల్లెంకన్న గారు, సుగుణారావు గారు, వరలక్ష్మి గారు, అలాగే రవి గారు, అట్లా స్వప్న గారు, అనేక మంది ఈ టీంలో పనిచేస్తున్నారు. వాళ్ళ టైము, టాలెంటు, ట్రెజరీని ఇచ్చి చాలా గొప్పగా పనిచేస్తున్నారు. దీన్ని మీరందరూ కూడా ఆదరించాలి, దీన్ని హక్కున చేర్చుకోవాలి. మన బుద్ధుడు అందించినటువంటి స్ఫూర్తి, ఈ గడ్డ మీదనే పుట్టినటువంటి వైద్య శాస్త్రం, ఇది నేచర్ కేరు, ఆయుర్వేదిక్, ఆక్యుపంచరు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా క్లినిక్లో మీరేమి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాడి పట్టుకొని మీరు వచ్చి స్వామి గారు నాకు ఈ జబ్బు అని చెప్పవసరం లేదు. మీరు వచ్చి కూర్చుంటే మీ జబ్బు ఏంటో మీరు నాడి పట్టుకొని చెబుతాం. అంతకంటే గొప్ప వైద్య శాస్త్రం ఏముందండి? బుద్ధుడు అందించినటువంటి వైద్య శాస్త్రం ఇది మా క్లినిక్లో ఉన్నది, మేము నిర్వహిస్తున్నాం. దీన్ని మాకు అందించారు పెద్దలు, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దయచేసి పెద్దలు అన్యతగా భావించకుండా ఈ వైద్య శాస్త్రాన్ని, ఈ వైద్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మమ్మల్ని ఆదరించాలని, మా వీడియోలు, మేము చెప్పేటువంటి ఉపన్యాసాలు, లేదా మేము ఎక్కడన్నా కోరితే ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, పద్మారెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇంకా అనేక ప్రాంతాల్లో మేము వచ్చి మేము ఇలాంటి సదస్సులు, సెమినార్లు పెట్టడానికి మేము సుముఖంగా ఉన్నాం. మా జీవితాంతం 40 సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో ఒక రకమైనటువంటి పనిని మేము చేసాము. ఇప్పుడు ఖచ్చితంగా బ్రతికున్నంతకాలం ఈ వైద్య విధానాన్ని, ఈ వైద్య పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేము సదా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఉపయోగించుకోవాలని, మమ్మల్ని ఆదరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి బుద్ధవందనాలు.